హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఫోటోషూట్ ఉంది. ఫోటోషూట్ అని చికెన్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? మా ఇంట్లో ఉన్న ఫోటోషూట్ ఏంటంటే ఫుడ్ అండి. అవునండి, నేను చెప్పింది నిజమే. ఫుడ్ ఫోటోషూట్ ఉంది. ఫుడ్ ఫోటోషూట్ ఏంటి వెరైటీగా అనుకుంటున్నారా? నేను క్లౌడ్ కిచెన్ రన్ చేస్తున్నాను కదా, మాకి జొమాటో వాళ్ళు కాల్ చేసి ఫ్రీ ఫోటోషూట్ ఉంది అని చెప్పారు. అయినా ఏంటి వెరైటీగా ఫోటోషూట్ అనుకుంటున్నారా? మనకి మెనూలో ఫొటోస్ అప్లోడ్ చేయాలి. మనం కూడా ఫొటోస్ తీసి మెనూలో అప్లోడ్ చేయవచ్చు, కానీ అవి సరిగ్గా ఫోటో తీయకపోతే ఆటోమేటిక్ గా రిమూవ్ అవుతాయి. కానీ వాళ్ళు 10 వెరైటీస్ వరకే ఫోటోషూట్ చేస్తా అని చెప్పారు. ఇంకా నేను కూడా 10 వెరైటీస్ చేశాను. ఏమేం చేశానంటే టమాటో చారు, ఇంకా పాయసం, గులాబ్ జామ్స్, వైట్ రైస్, చికెన్ కర్రీ, చికెన్ పకోడా, చికెన్ ఫ్రై, ఇంకా బగారా రైస్, ఇంకా ఎగ్ బుజ్జి, ఇంకా టమాటా పప్పు చేశాను. ఇంకా నేను వంటలు చేస్తుంటేనే ఫొటోస్ తీసే అబ్బాయి కాల్ చేశాడు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పండి, నేను వస్తాను అని చెప్పాడు. ఇంకా కుకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత తనకి కాల్ చేశాము. తను వచ్చాడు. ఇంకా నేను కూడా ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చి తనకి దగ్గరలో పెట్టాను. ఇంకా తను కూడా రెడీ అయిపోయాడు ఫోటోషూట్ కోసం. తను లైటింగ్ ఉన్న దగ్గర ఫోటోషూట్ చేస్తా అన్నాడు. అందుకని చెప్పేసి అక్కడ డోర్ దగ్గర లైటింగ్ ఉంది కాబట్టి డోర్ దగ్గరే చేశాడు. ఇంకా మనమే తనకి ఒక్కొక్క ఐటెం తీస్తూ ఇవ్వాలి. అవైనా వేరే బౌల్లో వేసి ఇవ్వాలి. మా ఇంట్లో బౌల్స్ లేకుండే, అందుకని చెప్పేసి మేము ముందు రోజే డిమార్ట్కి వెళ్ళి బౌల్స్ తీసుకొచ్చాము. ఇంకా తను కూడా బౌల్స్ తీసుకురమ్మని చెప్పాము, ఎక్స్ట్రా తీసుకొచ్చాడు. ఇంకా ఆ బౌల్లోనే మనమే వేసి ఇవ్వాలి. తను అట్లనే ఫొటోస్ తీస్తాడు. అవే ఫొటోస్ వాళ్ళే అప్లోడ్ చేశారు. ఫొటోస్ కూడా మనకి ఇవ్వరు. ఇంకా మనమే ఆ బౌల్లో వేసిస్తే వాళ్ళు ఆ బౌల్ చుట్టూ ఏదైనా ఆయిల్ ఏమైనా అంటితే తుడిచి తనే ఫొటోస్ తీస్తాడు. 10 ఐటమ్సే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఫొటోస్ షూట్ తీయించాలి అని అంటే వాళ్ళు చార్జ్ చేస్తారంట. అందుకని చెప్పేసి మేము ఓన్లీ 10 ఐటమ్సే తీయించాము. అయినా మీకు ఒక డౌట్ వచ్చి ఉంటది కదా, మీకు ఫోటోషూట్ అని ఎలా తెలుసు ఏంటి అని. జొమాటో వాళ్ళు కాల్ చేసి ఫ్రీ ఫోటోషూట్ ఉంది అని చెప్పారు. ఇంకా మేము కూడా ఓకే అనేసాము. ఇంకా మనం కూడా ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. వాళ్ళు ఆ రోజే వచ్చి ఫొటోస్ తీస్తారు. అంటే వాళ్ళు అడుగుతారు ఎప్పుడు వచ్చి ఫోటోషూట్ చేయమంటారు, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు అని. ఇంకా మనం ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకుంటే సరిపోద్ది. వాళ్ళు అదే రోజు వచ్చి ఫొటోస్ తీస్తారు. మనం చేయాల్సింది ఏం లేదు, కుకింగ్ చేసి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళే ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోతారు. మీకు ఇంకో డౌట్ వచ్చి ఉంటుంది, మరి కుకింగ్ చేసిన ఐటమ్స్ అన్ని ఏం చేయాలి అని. ఏం లేదండి, అవన్నీ మనమే తినేసేయాలి. వాళ్ళు ఏం తీసుకెళ్లారు, ఓన్లీ ఫొటోస్ తీసుకొని మాత్రమే వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళే 1 వీక్ లోపు ఫొటోస్ కూడా అప్లోడ్ చేసేస్తారు. ఇంకా ఫోటోషూట్ మొత్తం అయిపోయిన తర్వాత తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకొని మార్నింగ్ నుంచి నేను మా ఆయన ఏం తినలేదు. ఇంకా క్లీన్ చేసేసుకొని నేను మా ఆయన కలిసి మొత్తం తినేసాము. ఫోటోషూట్ కదా అని చెప్పేసి కిల్లలు వండాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం కొంచెం వండుకుంటే సరిపోద్ది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.